నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకునైనా వివేచనను అనుగ్రహించి నీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యను నాయన ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, ఈ ప్రకృతిలో మనిషి గొప్పవాడుగా కనబడుతూ ఉన్నాడు. మనిషి గొప్పవాడుగా ఉండటానికి కారణం దేవుడు మనిషిని గొప్పవాడుగా చేయటమే. జ్ఞానములోను, ఆకారములోను, అన్నింటి విషయంలోనూ మనిషి ఉన్నతుడుగా, ప్రథమ ఫలముగా ఉన్నాడు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈరోజు కనిపెట్టడంలో, కొత్త ఆవిష్కరణలను కొనసాగించటంలో మనుషుల పరంపర కొనసాగుతుంది. కానీ మనిషి తన కొరకు తాను ఏమీ చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. తన కొరకు తాను అంటే తన జీవితాన్ని పరలోకానికి తీసుకొని వెళ్ళాలన్న ఆలోచన కోల్పోయి కేవలం లోకంలో బ్రతకాలని మాత్రమే ఆలోచిస్తున్నాడు. దేవుడు, దేవుని మాటలు, భక్తి ఇవన్నీ మనిషి హృదయములోనికి వెళ్ళనివిగానే ఉన్నవి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి రాతి గుండెను కలిగి ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోగలం. లోకపు పాప విషయంలో ముందున్నాడు. భక్తి విషయంలో, దేవుడి విషయంలో ఏ ఆలోచన లేకుండా రాతి గుండెను కలిగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనిషికున్న ఈ స్థితిని గురించి మాట్లాడుతూ, ఈ రాతి గుండెను మాంసపు గుండెగా ఆయన మారుస్తాను అంటున్నాడు. లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని దయచేసి చూడండి. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. మనిషి తన కొరకు ఏదైనా మేలు చేసుకోవాలి అనుకుంటే దేవుణ్ణి ఆశ్రయించక తప్పదు. తన జీవితాన్ని మార్చుకోవాలంటే దేవుని దగ్గరికి రావలసిందే. దేవుడు మనుషులమైన మనల్ని, మన రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను అనుగ్రహిస్తాను అని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమన వారలారా, పాప స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావాన్ని, నూతన హృదయమును మనకిస్తాను అంటున్నాడు. ఎంత అద్భుతం ఆలోచించండి. దేవుడు ఒక గొప్ప కార్యము నీ ఎడల, నా ఎడల జరిగించాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో లేఖనాలలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, ఒకనాడు ఇశ్రాయేలీల చరిత్రలో ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుంచి విడిపించి నడిపించడానికి మోషే గారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన నాయకత్వంలో ఐగుప్తు దేశములో నుంచి ఇశ్రాయేలీలకు విడుదల కలిగింది. ఒక్కసారి మోషే గారు ఫరోతో మాట్లాడుతున్న ఆ సందర్భాలను, దేవుడు మోషే గారి ద్వారా చేసిన సూచక క్రియలను గురించి, మహత్కార్యములను గురించి ఆలోచించగలిగితే, చిన్ననాడే సండే స్కూల్లో మనం విన్న సందర్భాలైనా మరలా ఆలోచిస్తున్నప్పుడు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. ప్రేమన వారలారా, దయచేసి నిర్గమాకాండము 7వ అధ్యాయము 8, 9 వచనాలను దయచేసి చూడండి. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి
చూపుటకై ఒక మహత్కార్యము కనపరుచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాని పడవేయుము, అది సర్పమగును. దేవుడు ఈ మహత్కార్యాన్ని ఫరో ఎదుట నీవు చెయ్యాలి అని మోషే గారితో సెలవిస్తున్నాడు. మోషే గారు కూడా ఫరో దగ్గరికి వెళ్ళి కర్రను క్రింద వేయగానే అది సర్పమైంది. మరలా ఆ సర్పమును పట్టుకొనగానే, దాని త్రోకను పట్టుకొనగానే అది మరలా కర్రగా మారిపోయింది. చిన్ననాటి నుంచే ఈ సందర్భాలను వింటుంటాం గనుక ఇందులో ఏముంది అనుకుంటాం. కానీ దేవుడు మహత్కార్యమును చూపించు అంటున్నాడు. దేవుడు తన శక్తిని ఫరో ఎదుట కనపరుచుకోవడానికి చిన్నదెందుకు చేస్తాడు? గొప్పదే చేస్తాడు కదా! దేవుని కార్యములను మనం గొప్పగా ఆలోచించకపోవటం వల్ల చిన్నగా కనపడుతున్నాయి. కానీ ఇందులో ఉంటున్న మహత్కార్యమును ఆలోచించగలిగితే ఫరో ఆశ్చర్యపోయే ఒక మహత్కార్యము అని మనం గుర్తించాలి. ఇందులో ఏముంది అని ఆలోచించగలిగితే ప్రపంచ చరిత్రలో ఐగుప్తు నాగరికత గొప్పది. ఐగుప్తు నాగరికతలో విద్యలు కూడా ఉన్నవి. మోషే ఐగుప్తు సకల విద్యలందు ఆరితేరినవాడు, ప్రావీణ్యుడుగా మనకు కనపడుతున్నాడు. అప్పటికే విద్యలున్నవి, శాస్త్రాలున్నవి. ప్రపంచ చరిత్రలోనే గొప్పది అని మనం మాట్లాడుకుంటున్నామంటే ఒకప్పుడు ఐగుప్తు దేశం అంటే సంపన్న దేశముగానే మనం చూడాలి. ఇప్పుడు మోషే గారు ఫరో ఎదుట ఒక అద్భుతాన్ని దేవుడు చూపించమన్నాడంటే అది ఎంత గొప్పగా వాళ్ళకర్థం కావాలి. దేవుడు ఎంత గొప్పది మోషే గారి చేతితో చేయిస్తాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి ఏం జరిగింది అని లేఖనాల లోతుల్లోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే కర్ర కింద వేయగానే సర్పమైంది. మోషే చేతిలో ఉన్న కర్ర ఒక చెట్టులో నుంచి తీయబడింది. అంటే వృక్ష శాస్త్రము. క్రింద వేయగానే అది సర్పమైంది. జంతు శాస్త్రము. అంటే ఐగుప్తీయుల జ్ఞానం తలక్రిందులయ్యే ఒక అద్భుతమని దీనిని మనం గుర్తించాలి. వృక్ష శాస్త్రాన్ని క్షణాలలో జంతు శాస్త్రంగా, జంతువును మరలా వృక్షముగా, కర్రగా ఆయన మార్చాడు. ఇప్పటికీ ఈ కోణంలో మీరు ఆలోచించండి, ఒక మహత్కార్యముగానే కనపడుతుంది. ఎప్పుడు మనం ఆలోచించినా ఒక మహత్కార్యముగానే కనపడుతుందంటే కళ్ళ ముందు జరిగినప్పుడు ఫరో, అతని అది యంత్రాంగము నిజంగా ఎంత తలకిందులైపోవాలి దయచేసి మీరు ఆలోచించండి. దేవుని కార్యాలను ఎప్పుడు మనం గొప్పగా ఆలోచిస్తున్నప్పుడు వాటి గొప్పతనం మనకు అర్థమవుతుంది. చిన్నగా ఆలోచిస్తూ మనిషి చేసినవే గొప్పవి అనుకున్నట్లుగా ఈరోజు మనిషి ఆలోచిస్తున్నాడు. మనిషి ఏం చేయగలడు? దేవుడు ప్రకృతిలో పెడితే దాన్ని కనిపెట్టగలడు. చూసి పెడతాడంతే. దానిని గొప్ప గొప్ప ఆవిష్కరణలుగా ఈరోజు ప్రపంచం మాట్లాడుకుంటుంది. దేవుడు శూన్యములో నుండి సృష్టిని కలిగించాడు. లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడు ఆయన. దేవుడు దేనిని కనిపెట్టలేదాయన. ప్రకృతిలో పెట్టిందే ఆయన. దేవుడు ప్రకృతిలో పెడితే దాన్ని కనిపెడుతున్నది మనిషి. దేవుడు ఎంత ఎత్తులో ఉన్నాడో చూడండి. ఈనాటికి మీరు ఆలోచించండి. వృక్ష శాస్త్రాన్ని జంతు శాస్త్రంగా ఎవరైనా మార్చగలరా? జంతు శాస్త్రాన్ని వృక్ష శాస్త్రంగా మార్చగలరా? ఎవరి వల్ల అవుతుంది ప్రియమైన వారలారా? క్షణాలలో శాస్త్రాలని తలకిందులు చేస్తూ ఒక మహత్కార్యాన్ని ఫరోకు చూపెట్టాడు దేవుడు. ఐగుప్తీయుల సకల విద్యలు కలిగిన వారు, ఐగుప్తీయుల సకల విద్యలు వెర్రితనముగా మారిపోయాయి. దేవుడు చేసిన ఈ అద్భుతము ముందు ప్రేమన దేవుని పిల్లలారా. నీళ్లు రక్తముగా మారటమేంటి? నీళ్లు రక్తముగా మారటమేంటి? ఇశ్రాయేలీల పాలెములో నీళ్లు నీళ్లుగా ఉంటే ఐగుప్తీయుల ప్రాంతములో నీళ్లు రక్తముగా మారిపోయింది. ఫరో కూడా త్రాగటానికి నీళ్లు లేక ఇబ్బంది పడ్డాడు అంటే వెంటనే ఫరో మరలా నీళ్లుగా మార్చడానికి తన వారిని ఆశ్రయించలేదా? ఆశ్రయించాడు. కానీ వారి నమ్మకాలు,
వారి విద్యలు దేనికి పనికిరానివిగా మారిపోయాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇలా మనం ఆలోచించగలిగితే ఫరో ఆలోచనలు తలకిందులు చేస్తూ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా గొప్పవాడు అని వారి కళ్ళ ముందు కనబడేటట్టుగా దేవుడు తన ఉనికిని వారికి కనబరుచుకున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. అందులో ఎలాంటి అనుమానము లేదు. తన బాహుబలము చేత ఇశ్రాయేలీలకు నేను దేవుణ్ణి అని, ఐగుప్తీయుల నమ్మకాలన్నీ ఐగుప్తీయులు నమ్ముతున్నవి వట్టివి అని వారే తెలుసుకొనున్నట్లుగా ఇది జరిగింది ప్రేమన దేవుని పిల్లలారా. ఇశ్రాయేలీలను ఊరికే తీసుకొని రాలేదు. గొప్ప తీర్పులు ఐగుప్తీయులకు ప్రకటించి ఆయన బయటికి తీసుకొని వచ్చాడు. దయచేసి మీరు ఆలోచించండి. అప్పటి వరకు ఇశ్రాయేలీలు దేవుని గురించి మాట్లాడితే, మేము నమ్ముతున్న మా దేవతలు గొప్పవి, లేకపోతే మీరు మాకెందుకు బానిసలుగా ఉంటారో అన్నట్లుగా పైచేయి వారిదైతే, చివరిగా యెహోవా తన ఉనికిని కనపరుస్తూ వారి నమ్మకాలన్నీ వమ్ము అని మరల నీళ్లు తాగాలి అంటే మోషే దగ్గరికి రావలసిన పరిస్థితి. ప్రతి తెగుల్లో చూడండి దాని ముగింపు మరలా మోషేను ఆశ్రయించటం వల్లే, దేవుని వల్ల జరిగింది అంటే, అంతకుముందు వారు నమ్మినవన్నీ వట్టివి అని వారి ఆలోచనలన్నింటినీ వారి కళ్ళ ముందే తుడిచివేసి యెహోవాయే నిజమైన దేవుడు అన్నట్లుగా ఇశ్రాయేలీలకు ఐగుప్తీయులకు తీర్పు తీర్చేశాడు ప్రేమను వారులారా. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన బలసంపన్నుడు అని ఆయన చేసిన క్రియలను ఆలోచించగలిగితే అవి ఎప్పటికీ ఎవరునూ చెయ్యలేనివిగా మిగిలిపోయాయి. ఎర్ర సముద్రం మరలా మరలా పాయలైందా? ఆకాశము నుండి మరలా మరలా ఆహారం కురిసిందా? మీరు ఆలోచించండి. దేవుడు ఎంత గొప్పవాడు. మనిషి ప్రకృతిలో గొప్పవాడేమో కానీ మనిషి కంటే దేవుడు గొప్పవాడు అని ఈరోజు మనిషి గ్రహించాలి ప్రేమన దేవుని పిల్లలారా. దేవుడు ఊపిరి ఊదితే జీవం కలిగిన మనిషి ఈరోజు దేవునికి ఎదురు తిరగటం అనేది సాహసమే కదా ప్రేమన దేవుని పిల్లలారా. ప్రకృతిలో రారాజు అని మనల్ని దేవుడు అన్నాడే తప్ప దేవునికి రాజులం కాదు. మీరు భయపడకండి అని ప్రకృతిలో ఉంటున్న వాటిని గురించి, సమస్యల గురించి మనకు చెప్తున్నాడే తప్ప నాకు కూడా భయపడకండి అని చెప్పట్లేదు. దేవునికి భయపడుతూ ఆయన నామమును ఘనపరచవలసిన అవసరత మనిషికి ఉన్నది ప్రేమన దేవుని పిల్లలారా. మట్టిలోనికి వెళ్ళిపోయే మనిషే ఇలా ఉండగలిగితే, చావు పుట్టుకలు లేని సర్వేశ్వరుడు, ఆది అంతము ఆయనే అయ్యున్న గొప్ప దేవుడు, ఏమండి, ఆయన స్వరూప లక్షణాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. చివరికి ఫరో ఏమీ చెయ్యలేనివాడుగా తన నోటి గుండా మీరు వెళ్ళిపోండి అనే స్థితి వచ్చింది. అంతేకాదు, అప్పటి వరకు శ్రమ పెట్టిన ఐగుప్తీయులు వారి ఆభరణాలు ఇచ్చి మరలా పంపివేశారు అంటే ఆలోచించండి. బానిసలుగా ఉంచుకున్న వారే వెళ్ళిపొండి అంటున్నారు. కఠిన సేవ చేయించుకున్న వారే వారి చేతులతో బంగారు ఆభరణాలిచ్చి మీరు సంతోషంగా వెళ్ళండి అంటున్నారు. ఇది చరిత్రలో ఎక్కడైనా ఉందా? దేవుడు తన జనాంగాన్ని 6,00,000 కాల్బలము, మిగిలిన వారందరూ సుమారుగా చరిత్రకారులు 20-25 లక్షల మంది ఉండొచ్చు అని అంచనా వేశారు. అంతమందిని దేశాల గుండా నడిపించుకుంటూ 40 సంవత్సరాలు ఏ కొదువ లేకుండా తాను వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశానికి తీసుకుని వెళ్ళాడు అంటే దేవుడు ఎంత గొప్పవాడో మీరు ఆలోచించండి. అలాంటి గొప్ప తండ్రి ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మోషే చేతిలో కర్రను సర్పముగా చేసి మరలా సర్పమును కర్రగా మార్చిన ఆయన ఈరోజు నిన్నడుగుతున్నాడు. నా శక్తి సామర్థ్యాలను తెలుసుకున్న నీవు ఇదిగో నీ జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని, మహత్కార్యాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన చేసే మహత్కార్యము ఏంటి అంటే,
రాతి గుండెను నాకివ్వు, మాంసపు గుండెగా మారుస్తాను అంటున్నాడు ప్రియమైన వారలారా. డాక్టర్లను నమ్మి మత్తుమందు ఎక్కించుకుని గుండె మార్పిడికి ఈ శరీరాన్నే అప్పగిస్తున్నావే. డాక్టర్ ఆపరేషన్ థియేటర్‌లోనికి తీసుకొని వెళ్ళడానికి ముందు ఏం చేస్తాడో తెలుసా? సంతకం పెట్టించుకుంటాడు. చనిపోయినా నా బాధ్యత కాదు అని. అయినా సంతకాన్ని పెట్టి లోపలికి వెళుతున్నావు. కానీ దేవుడు సంతకం పెట్టు. ఒకవేళ మార్చలేకపోతే అన్నట్లుగా ఏమైనా ఉందా? లేదే. మనిషిని నమ్మి శరీరాన్నే అప్పగిస్తూ, సంతకాలు పెడుతూ, చచ్చిపోయినా పర్వాలేదు అనుకుంటున్న ఈ మనిషి దేవునికి తన హృదయాన్నివ్వటానికి ఆలోచనలో పడుతున్నాడు చూసారా? ఇంకెవరిని నమ్ముతావయ్యా? ఆయన మనుషుల లాంటివాడా? ఆయన నేత్రములు మానవ నేత్రములా? ఆయన ఆయుష్షు నరులకున్న ఆయుష్షు వంటిదా? అసలు ఎవరితో ఆయనను పోల్చుదువు? ఇంత గొప్పవాడు, నీ హృదయాన్ని ఇవ్వు అంటున్నాడు. రాతి గుండెను తీసివేసి నేను మాంసపు గుండెని ఇస్తాను అంటున్నాడు. రాయి వేరు, మాంసము వేరు. కర్ర వేరు, సర్పము వేరు అయినట్లుగా రాయి వేరు, మాంసం వేరు. ప్రకృతిలో మన కళ్ళ ముందున్న నిర్జీవంగా నిశ్చల స్థితిలో ఉంటున్న ఆ రాయి లాంటి గుండెను ఆయన ఏం చేస్తున్నాడంటే మాంసపు స్థితిలోనికి తీసుకొని వెళతాను అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు చేయగలడు. కర్రను సర్పముగా మార్చిన ఆయన నీ రాతి గుండెను కూడా మాంసపు గుండెగా మార్చగలడు. మన పాప స్వభావాన్ని ఆయన నూతన స్వభావములోనికి తీసుకొని రాగలడు. మనల్ని తన కొరకు ప్రత్యేకపరుచుకొని తన ఆత్మను కుమ్మరించి మనల్ని ఆశీర్వాదానికి పాత్రులుగా చేయగలిగే సమర్థుడు ప్రేమన దేవుని పిల్లలారా. దేవుడు ఎంత గొప్పవాడో దయచేసి మీరు ఆలోచించండి. రక్షణ లేకుండా, బాప్తిస్మము తీసుకోకుండా, సంవత్సరాలు మీద పడుతున్నప్పుడు లోకాన్ని బట్టి ఆనందిస్తున్నావేమో. ఒక్కసారి ఈ రాత్రి నీ ప్రాణము పోతే ఏం జరుగుతుందో ఏ రోజైనా ఆలోచించావా? అలాని మన కళ్ళ ముందు జీవము కలిగిన వారు ప్రాణాలు పోతూ నిర్జీవులుగా కనపడుతున్నారు కదా. వాట్సాప్‌లో తెల్లవారి లేవగానే మరణ వార్తలు చూడటం లేదా? మన కుటుంబ సభ్యులను మనం కోల్పోలేదా? జరగబోతున్నది నీకు నాకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకాలము దేవుని మాటలను వినకుండా, దేవుని మాటలు పెడచెవిన పెట్టి రాతి గుండెను మనము కలిగి ఉన్నావేమో. సంవత్సరాలు గతించిపోతున్నప్పుడు మరణం మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చి మనతో కూడా ఉన్నప్పుడు ఇంకా ధైర్యం ఎందుకు ప్రియమైన దేవుని పిల్లలారా? దయచేసి ఆలోచించండి. చావుతో ఏమీ తీసుకొని వెళ్ళలేము. చావుతో ఈరోజు మన కళ్ళ ముందు ఏది రాదు. రాని దాని కొరకు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? ఏమీ తీసుకొని వెళ్ళని అని తెలుసు కూడా ఎందుకు వీటి మీద మమకారాన్ని పెంచుకుంటున్నావు? ఆలోచించండి. లోన ఆత్ముంది, దానికి మరొక లోకముంది. దేవుడు నన్ను మార్చాలి అని ఆశపడుతున్నాడు అని నువ్వు గ్రహించగలుగుతున్నావా? మోషే చేతిలో కర్ర ద్వారానే మహా అద్భుతము చేసిన దేవుడు, మహత్కార్యము చేసిన దేవుడు, ఇప్పుడు ఆయన చేతుల్లో నువ్వుండగలిగితే నీ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెగా మార్చి నూతన స్వభావాన్ని కలగజేసి తన కొరకు నిన్ను వాడుకోవాలి అని ఆశపడుతున్నాడు. అక్కడ ఫరో ముందైతే ఇక్కడ దుష్టుడైన అపవాది ముందు, అక్కడ ఇశ్రాయేలీల పక్షాన ఐగుప్తీయుల ముందైతే ఈరోజు దేవుడు తన పిల్లల పక్షాన లోకానికి నీ ద్వారా తన మహిమను వెల్లడి పరచాలి అని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు ఆయన సాధనముగా ఉండగలవా? అపోస్తలుడైన పౌలు గారు మారు మనసు పొందగానే అననీయాతో దేవుడు మాట్లాడిన మాట, ఇతడు నేను ఏర్పరుచుకొనిన నా సాధనము అన్నాడు.
మన పనుల కొరకు ఎన్నో వస్తువులను వాడుకుంటున్నప్పుడు దేవుడు కూడా నిన్ను నన్ను ఈ శరీరాన్ని ఒక సాధనముగా వాడుకోవాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు మోషే చేతిలో కర్రలా, దేవుని చేతిలో ఉన్న మనుషుడులా నీవు నేను ఉండగలిగితే ఈ లోకానికి ఆయన మహిమను నీ ద్వారా నా ద్వారా వెల్లడి పరచాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన చేతుల్లోనికి రాగలవా? ఆయన చేతుల్లోనికి నువ్వు రాగలిగితే మొట్టమొదటగా నీ జీవితంలోనే అద్భుతం జరుగుతుంది. ఏంటో తెలుసా? రాతి గుండెను తీసివేసి ఆయన మాంసపు గుండెను నీకిస్తాడు. తన ఆత్మను నీలో ఉంచి వర్ధిల్ల చేస్తాడు అని దేవుడు మాట్లాడిన ఈ మాటలను మనం చూస్తున్నప్పుడు ఇంకా ఏం కావాలి? దయచేసి మీరు ఆలోచించండి. దుష్టుడు తన పాపాన్ని మనలోనికి తీసుకొని వచ్చి దేవునికి దూరం చేస్తున్నప్పుడు వానిని విడిచిపెట్టి దేవుని పాదాల దగ్గరికి మనం ఎందుకు రాకూడదు? దయచేసి మీరు ఆలోచించండి. ఒక కర్ర ద్వారానే దేవుడు తన మహిమను వెల్లడిపరిచినప్పుడు, ఒక కర్రను మోషే చేతిలో ఉన్న కర్ర ద్వారా ఎన్నో మహత్కార్యములు చేసినప్పుడు నువ్వు నేను ఆయన చేతుల్లో ఉంటే దయచేసి మీరు ఆలోచించండి. దేవుడు ఎంత గొప్పగా మహిమ పరచబడతాడు, నీ ద్వారా ఎన్ని మహత్కార్యములను చేస్తాడు. ఆ రోజు ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించటం అయితే, ఈరోజు పాప బానిసత్వములో నుంచి తన పిల్లల్ని విడిపించడానికి నిన్ను వాడుకుంటాడు. దయచేసి మీరు ఆలోచించండి. దేవుడిలో ఉంటే విలువ, దేవుని కొరకు బ్రతుకుతుంటే విలువ, దేవుని ఎరుగక దేవుని మాటలను పెడచెవి పెట్టి రక్షణ కొరకు ఆయన మాటి మాటికి మాట్లాడుతుంటే అలుసుగా తీసుకొని నిర్లక్ష్యంగా బ్రతుకుతుంటే నిజంగా నీది రాతి గుండె. ఆ రాతి గుండె ఈరోజు కరిగిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. డాక్టర్ మీరు మరణిస్తారని చెప్పిన తరువాత మన మానసికమైన పరిస్థితి ఎలా ఉంటుంది? ధైర్యంగా నువ్వు ఉండగలవా? లేవు కదా. ఉండగలవా ధైర్యంగా? ఉండలేవు. ఎందుకు? భయం. మరణం ఉంది అని డాక్టర్ చెప్పగానే ఇలా మారిపోతున్నప్పుడు, అలానే మరణం ఉందని మనకు తెలీదా? తెలుసు కదా. దేవుడు ఎప్పుడో మనకు చెప్పాడు. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు అని. ఇంకా నిర్లక్ష్యాన్ని కలిగి నువ్వు నేను ఏమి సాధించగలం? దయచేసి లేఖన సత్యాలను గుర్తించాలి. ఆయుష్ తరిగిపోతుంది. కాలచక్రం గిరును తిరుగుతుంది. నీవు నేను మాత్రం కలకాలం ఉండిపోతామా? దేవుడు రక్షణ కొరకు తన మాటల ద్వారా మనల్ని ప్రేరేపిస్తున్నాడని ఎరుగక ఇంకెంతకాలం రాతి గుండెను నువ్వు కలిగి ఉంటావు? చాలామందిని చూడండి, లోకం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆసక్తిగా వింటున్నవారు దేవుని వాక్యం అనగానే ఏదో మాకు సంబంధించింది కాదు అని టీవీ ముందు లేచిపోతుంటారు. బైబిల్లో ఉన్న సందర్భం రాగానే నవ్వుతూ మీరు మాట్లాడుకోండి అంటారు. ఎంత రాతి గుండెయ్యా నీది! నిన్ను సృష్టించిన దేవుని మాటలే లోపలికి వెళ్ళలేని కఠిన హృదయముగా నీ హృదయం మారిపోయిందా? దేవుడు ఇంతకాలం ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, భార్యనిచ్చి, బిడ్డలనిచ్చి, తల్లిదండ్రులనిచ్చి, కంటికి రెప్పలా కాపాడుతున్న ఆయన మాటలు వినకుండా రాతి గుండెని చేసుకొని నువ్వు సాధించేది ఏంటి ప్రియమైన దేవుని పిల్లలారా? వద్దు. దేవుడు పిలిచినప్పుడు వస్తే విలువ ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఈ లేఖనాలన్నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దేవుణ్ణి నమ్మి ఒక్కసారి ఆయనలోనికి రా. ఆయనకు నీవు ప్రజలుగా నువ్వు ఉండగలుగుతావు. ప్రేమన వారలారా, ఆత్మను కుమ్మరిస్తాడు, ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఆనాడు ఇశ్రాయేలీలకు వాగ్దానము చేశాడు, ఈరోజు మనకు కూడా చెబుతున్నాడు. యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చి మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని ఆయన మాటలు మనం వినటం లేదా? లేదంటే ఈరోజే నువ్వు వింటున్నావా? ఎన్నిసార్లు విన్నావు? ఎన్నిసార్లు విన్నా ఇంకా మారలేదంటే నీది రాతి గుండె కాదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. వద్దు ప్రేమను వారలారా, జీవితం చాలా చిన్నది. చనిపోయే ముందు దీని విలువ తెలిస్తే ప్రయోజనం లేదు.
దేవుడు ఆశతో అడుగుతున్నాడు, నాయనా ఆ రోజు కర్రను పాముగా చేశాను, వృక్ష శాస్త్రాన్ని జంతు శాస్త్రంగా చేశాను, జంతు శాస్త్రాన్ని వృక్ష శాస్త్రంగా మలిచాను. ఇదిగో నీవు నా చేతుల్లోనికి రా, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇస్తాను అంటున్నాడు. తన ఆత్మను నీ హృదయంలో పెడతానంటున్నాడు. ఇక మీదట నా పిల్లలుగా బ్రతకగలిగే స్థితిని ఇస్తాను అంటున్నాడు. యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా మనకు కలిగినది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇది దయచేసి రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా, ప్రభువు నన్ను పిలుస్తున్నాడని ఆయన పాదముల దగ్గరికి వస్తే విలువైన రక్తము ద్వారా నిన్ను నన్ను కడిగి ఆయన వాడుకొనగలిగే స్థితిలోనికి నిన్ను తీసుకుని వెళతాడు. ఆయన మహిమ నిమిత్తము నిన్ను నన్ను వాడుకుంటాడు. దయచేసి నీ రక్షణ గురించి ఆలోచించు. నీ రక్షణ కంటే గొప్పది ఏదీ లేదు అని గ్రహించి ఉన్నతమైన దేవుని మాటల ద్వారా మైనము వలె మన హృదయాలు కరిగిపోయి మారు మనసు రక్షణ అనుభవాలలోనికి రావాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, వినబడుతున్న ప్రతి మాట మీ మాటగా నాయన విని హృదయాలు కదిలింపబడి నీ కొరకు బ్రతకాలన్న ఆశను నీ పిల్లల హృదయాలలో నూతనముగా పుట్టించండి. మారు మనసు అనుభవాలలోనికి, రక్షణ పొందాలన్న ఆశలోనికి నడిపించండి. ఈ చిన్న జీవితంలో రాబోయే కాలానికి మంచి పునాది వేసుకుని నాయన పాప క్షమాపణ నిమిత్తము నీ కుమారుడైన యేసు క్రీస్తు రక్తములో కడగబడినట్లుగా నాయన నీ పిల్లలను ఆయత్తపరచమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా మలచండి తండ్రి. దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలకి నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగాల కొరకు ప్రార్థించమని కోరిన నీ పిల్లలకు విజయాన్ని అనుగ్రహించండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లలకు నాయన సరి అయిన దిశకు నడిపించండి. అస్వస్థతతో బాధపడుతున్న నీ పిల్లలకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. కుటుంబ కలహాలతో సతమతమవుతున్న నీ పిల్లలకు నెమ్మదినివ్వండి. శోధనలో ఉంటున్న నీ పిల్లలకు నైనా ధైర్యాన్నిచ్చి సహనముతో నిలబడగలిగే స్థితిని అనుగ్రహించండి. నీ ఆత్మ సహాయముతో నైనా నీ పిల్లల జీవితాలలో నూతన స్వభావాన్ని కలిగించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఉన్నతమైన నీ ప్రేమను బట్టి నాయన మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము ఈ టీవీ కార్యక్రమాలను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మనందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిల్చును ప్రేమ.